మిత్రులారా, మనం ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలం జూబ్లీనగర్ అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ బత్తుల విజయ్ గారు ఉన్నారు. ఇది ఆ జూబ్లీనగర్కి సంబంధించిన చెరువు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ చెరువు గత సంవత్సరము అధిక వర్షాల వలన పైనుంచి పెద్ద ఎత్తున వరదలు రావడం చేత ఈ చెరువు అలుగు మత్తడి పారి ఈ భూమి మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ చూపించు ఒకసారి. ఈ మొత్తము రాళ్ళు తేలిన భూమి. ఈ విజయమ్మకు ఇది మొత్తం ఈ చుట్టూ 2.5 ఎకరాల పొలం ఉంది. ఆ 2.5 ఎకరాల పొలంలో దాదాపు 1 ఎకరా పొలము అంటే నీళ్ళ ఒత్తిడి కారణం చేత పెద్ద ఎత్తున వరదల వారి ఇట్లా మొత్తం పొలం అంతా కూడా దాదాపు 10 ఫీట్ల మేర భూమి మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ఈ విషయంలో ఆమెకు ప్రభుత్వ అధికారులను కలిసినా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదనే విషయం మన దృష్టికి రావడం చేత ఈరోజు కుల సమానత నిర్మూలన పోరాట సమితి మరియు సావిత్రిబాయి పూలే మహిళా సంఘం రైతు సంఘం తరఫున ఆమె భూమిని పరిశీలించి అధికారులను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. పూర్తి వివరాలు కూడా ఇప్పుడు విజయం అని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇక్కడ 2.5 ఎకరాల భూమి ఉంది. నాకు పైకి కలకోటి చెరువు ఉంది. చెరువు ఈ మత్తడి నీళ్ళు బాగా వరదలు వచ్చి ఒత్తిడి పడి బాగా ఇప్పుడు మొత్తం చేను పెట్టినాక 1 నెల రోజుల చేను అయింది. ఆగస్టులో నెల రోజుల చేను మిరపనారు పోసుకున్నాం. మిరపనారు పత్తి చేను పంటతో సాగా 2.5 ఎకరాల భూమిలో 20 గుంటలే కొంచెం ఉన్నది. కానీ అంతా మొత్తం మత్తడి దిగి కొట్టుకుపోయింది వరదలు ఎక్కువయ్యి. ఇది నాది పట్టా భూమి. కొంచెం నాకు సహకరించాలి, అధికారులందరికీ సహకరించాలని ఎంఆర్ ఆఫీసు పోయినాం, దరఖాస్తు ఇచ్చినాం. ఇవ్వలం కలిసినా కానీ మాకు ఏం సహకరించలేదు. పైనుంచి మాకు ఏం తెలియంది, మేము ఎట్లా తీసుకుంటామని మా పిటిషన్లు కూడా మా దరఖాస్తులు కూడా ఎవరు తీసుకోలేదు, ఎవరు సహకరించలేదు. నాకు 2 ఆడపిల్లలు, నాకు భర్త లేడు. ఇదంతా కొంచెం లక్షలలో కూడుకునే పని. ఇది మేము పేదవాళ్ళం, మాకు ఉన్నదే కొంచెం భూమిలో మాకు కొద్దిగా సహకరించాలి, అధికారులు ఎవరైనా కానీ మాకు సహకరించాలి అని మేము చాలా సార్లు పోతే కూడా ఒక్కొక్కసారి మమ్మల్ని ఎంఆర్ ఆఫీసుకు కూడా లేడమ్మా సార్ లేడు, ఇప్పుడు వస్తాడు, 2 గంటలకు వస్తాడు, 3 గంటలకు వస్తాడు, లేడు పోమ్మా ఎందుకు వస్తానో, పైనుంచి మాకు ఏం రాంది, మేము ఎట్లా తీసుకుంటాం, మేమేం చేస్తాం, కొట్టుకపోతే అన్ని ఊళ్ళు కొట్టుకపోతానే, అందరి భూములు కొట్టుకపోతానే అని ఉన్నవాళ్ళు కూడా మాకు ఏం సహకరించకపోయింది. ఇప్పటికైనా కానీ మాకు కొంచెం చెరువు దగ్గరనే ఉన్నది. ఆ చెరువుకు మత్తడి ఆయన కట్టిపిచ్చుడు, ఈ వరద రాకుండా మాకు ఆయన మట్టి సహకరించడం, ఎవరైనా కానీ అధికారులు ఉన్న వాళ్ళకు మాకు తెలవడం చేస్తాను. ఇప్పుడు మాకు కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాం దయచేసి. అట్లా మళ్ళీ చెరువు మత్తడి చేయబట్టి భూమి అధికంగా వరద వచ్చి భూమి 2 ఎకరాల భూమి కొట్టుకపోయింది. మాకు గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలని కోరుకుంటాను. ఎన్ని సంవత్సరాలు అది కొట్టుకుపోయి? 2 సంవత్సరాలు అయింది, మళ్ళీ సంవత్సరాలు అవుతుంది. వాస్తవంగా ఈ అలుగు వారితే ఈ మత్తడి వారినప్పుడు నీళ్లు పోవడానికి ప్రతి చెరువు కింద ఒక కాలువ అనేది ఉంది. ఇక్కడేమైంది అంటే అక్కడ భూమి పక్కన ఉన్న పట్టాదారులు భూమి ఆక్రమించడం చేత ఆ నీళ్లు ఒత్తిడికి గురై ఆ ఒత్తిడి మేరకు ఇటు రావడం జరిగింది. వాస్తవంగా ఈ భూమికి పక్కనే కూడా ఇక్కడ కాలువ ఉంది, మనకు కనిపిస్తుంది. ఈ కాలువ ద్వారా నీళ్లు కిందికి పోయే దారి ఉండగా కూడా ఈ భూమి మొత్తం పెద్ద ఎత్తున నీళ్లు రావడం ద్వారా ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈమెకు ఉన్న 2 ఎకరాల్లోనే ఆల్రెడీ 2-3 ఏళ్ల కిందట అక్కడ గుడి పేరుతోన 2 గుంటల భూమి ఆక్రమించారు. ఇప్పుడు అది కాకుండా ఇక్కడ ఎకరా పొలము పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ విషయాన్ని అధికారులు కూడా ఉన్నతాధికారులు స్పందించాలని వాళ్ళని మేము కలిసే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.